కింద అది కూడా ఉంటదిగా విజువల్. బూత్ క్యాప్చరింగ్ అంటే ఏంటి, లోపలికి ఎవరిని రానియకుండా ఒకటే వీళ్ళే కూర్చుని ఓట్లేసేసుకోవడం, దాన్ని బూత్ క్యాప్చరింగ్ అంటారు. రిగ్గింగ్ అనేది ఇదివరకటి రోజుల్లో రిగ్గింగ్ అంటే గుద్దేవారు, ఇప్పుడు రిగ్గింగ్ లేదు కాబట్టి బూత్ క్యాప్చరింగ్ చేసి బట్టలు నొక్కడం అనమాట. అలా చేసుంటే ఇక్కడే సీసీ ఫుటేజ్ ఉంటది, అది చూపిస్తే ఆటోమేటిక్ గా కేసు అవుతుంది కదా. ఖచ్చితంగా అలా కాకుండా ఈయన పగలగొట్టాడంటే అక్కడ ఈయనే తప్పు చేసినట్టు, అంటే ఒక రకంగా చట్టం ఈయన చేతిలో తీసేసుకున్నారు. అంతే. బయట గొడవ జరిగిందంటే బయట గొడవ వీళ్ళు ఇది లోపలికి ఈయన ఇట్లాగా విచ్చలవిడిగా వస్తున్నారు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడుతున్నాయని తెలిసి ఈ ధ్వంసం చేసి ఉండాలి. అంతే, రెండాట్లు ఏదో జరుగుతుంది. అది ఎట్లాగా ఉంటది ఇక్కడ. కానీ అంత భారీ భద్రత, కేంద్ర బలగాలు, ఎలక్షన్ టైం, అది పోలింగ్ బూత్ అంటే మామూలుగా ఉండదు. మనలాంటి వాళ్ళు వెళ్ళి ఏదో చేసేద్దామంటే అవదు. అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అంత సులభంగా ఈవీఎంను నేలనేసి కొట్టాడు ఆయన రెండు చేతులతో. అంత చేసినా కనీసం అక్కడ నిజంగా మీరన్నట్టు అధికారులు ఉంటారు, బయట పోలీసులు ఉంటారు, కేంద్ర బలగాలు ఉంటాయి. మొన్న ఎక్కడో చూసాం, దొంగ ఓట్లు వేసారని రెండు సార్లు ఓట్లు వేసని వాళ్ళు పట్టుకుని రోడ్డు మీద చితక్ కొట్టారు వీళ్ళు పోలీసులు. అలాంటిది ఈయనకి ఏంటి ప్రత్యేక మినహాయింపు? అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా, లేదంటే అధికారులు పూర్తిగా సహకరించేశారు అక్కడ? ఎవడో ఒకళ్ళిద్దరు కార్యకర్తలను కొట్టడం అయితే సులభం పోలీసులకి. సాధారణంగా ఈ ఘర్షణ జరిగినప్పుడు నేను గతంలో ఎన్నికల సందర్భంలో చూసింది ఏంటంటే, నేనే చెప్పాను మొన్న కూడా మీకు, 2006లో అనుకుంటా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు వెళ్తే, అప్పటికి తెలుగుదేశం వాళ్ళ దందాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళు తిరుగుబాటు ఆ టైంలో. ఇప్పుడు నాకు ఇది చూస్తే అర్థమైంది ఏంటంటే, వైసీపీ దందా చూడలేక తెలుగుదేశం తిరుగుబాటు లాగా కనిపిస్తుంది అవునా ఇప్పుడు. ఎందుకంటే ఈయన వెళ్ళి పగలగొట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే